ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. మరి ఈ మంచి దినమునందు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని అడిగిన, చిన్నపిల్లలన్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదండి. నోవాహు, అలాగే కొత్త నిబంధన చూస్తే పేతురు గురించి, మరియ మార్తల గురించి కథలుగా పిల్లలందరూ చెప్తారు. కానీ తెలియని వారు కూడా అనేక మంది ఉన్నారు. వారు దేవుని పరిచర్యలో పరిశుద్ధాత్ముడు వారిని గ్రంథములో వారిని పెట్టాడండి మనకి ఒక మాదిరిగా. మనము కూడా వారిలాగా జీవించడానికి ఇంకా అనేక మందిని కూడా పెట్టాడు. అందులో ఉన్న ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానిద్దామండి. అతని పేరు ఎపఫ్రా. ఎపఫ్రా అనగా సౌందర్యవంతుడు, గొప్పవాడు, చక్కనివాడు అని అర్థం. మరి ఆయన అసలు ఒక అన్యుడండి. అతను ప్రభు ఎవరో తెలియనివాడు. మరి ఆయన క్రీస్తు దాసుడుగా, ఒక మంచి పరిచారకుడుగా మరి అతడు పేరు పొందడానికి గల కారణము పౌలు గారి మాటలందు లక్ష్యం ఉంచుతాడు. పౌలు గారు ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు విని ఎపఫ్రా ప్రభువుని అంగీకరిస్తాడు. దేవుని మాటలంటే ఆయనకి నచ్చుతాయి. నచ్చి ఆయన కూడా, ఎపఫ్రా కూడా ప్రభు యందు విశ్వాసము కలిగి జీవిస్తాడు. అంతేకాదండి, ఆయనలో ఒక చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఆయన కలిగి ఉన్నారు. ఎక్కువగా కొలసీ పత్రికలో ఆయన గురించి వ్రాయబడి ఉంది. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో నేను మీకు చదువుతాను, మీరు వినండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, కొలస్సీ సంఘము కొరకును, లవొదికయ వారి కొరకును, హియెరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు. ఎపఫ్రా సంఘం అంటే చాలా ఇష్టం అండి. ఎపఫ్రాకి సంఘ బాధ్యత అంటే చాలా ఇష్టం. సంఘములో ఏ బిడ్డలు ప్రయాసతో ఉన్నారో, కష్టములో ఉన్నారో, వేదనలో ఉన్నారో, పడిపోచున్నారో వాళ్ళని తిరిగి నిలవపెట్టడానికి చాలా ప్రయాసపడేవాడు. సంఘము బాధ్యత అంటే అతనికి చాలా ఇష్టం. ఈరోజు సంఘాల్లో ఎవరికి వాళ్ళు వాక్యం వినడం, తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోవడం, సంఘంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఏంటి, వారి కొరకు ఏమైనా ప్రార్థన చేద్దాం. వారి ఇళ్లలోకి దూరం అక్కర్లేదు, కానీ వారి పరిస్థితులు ఏంటి, సంఘంలో పరాల వారి కొరకు సాక్ష్యం చెప్తున్నప్పుడు, ప్రార్థించమని అడుగుతున్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఒక్కరోజైనా సంఘము కొరకు ఉపవాసం ఉంటామండి మనం? సంఘ క్షేమము కొరకు, అనేక ఆత్మలు రక్షించడానికి, ఒక గొర్రెపిల్లను కన్ను అన్నట్టుగా సంఘ విశ్వాసులు ఎవరైనా ఆత్మలు రక్షించడానికి, సంఘానికి తీసుకురావడానికి ఈరోజు ప్రయాస లేదు. కాపరే చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన బాధ్యత సంఘములో ఒక మంచి సాధనముగా, ఒక ఎపఫ్రా లాగా మనం ఎందుకు ఉండకూడదు? ఎపఫ్రా సంఘము కొరకు ఎంత ప్రయాసపడినట్టుగా ఇక్కడ కనబడుతుందంటే ఆయన ఎంతగా అనేక మందిని నడిపించాడంట. సంఘ స్థాపకుడుగా అయ్యాడు, సంఘాన్ని బలపరిచేవాడిగా అయ్యాడు. అందుకే పౌలు గారు అతని గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నారంటే, ఆయన అంటున్నాడు, నా ప్రియమైన తోటి దాసుడు అంటున్నారు. నా ప్రియమైన తోటి దాసుడు అంటున్నారు పౌలు గారు. నిజమేనండి, ఒక యథార్థవంతుడుగా, ఖచ్చితమైన దాసుడికి, సహకారిగా, సంఘానికి ఆదరణగా, ఎవరికైనా కష్టం వస్తే ఒక ఆదరణ కలిగించేవాడిగా, సహాయం చేసేవాడిగా ఆ ఎపఫ్రా ఉంటున్నాడు. కనుక అంత మంచి సాక్ష్యము పౌలు గారు చెప్పగలుగుతున్నారు. ఈరోజు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మరియు నా సహోదరుడను, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడినైనా ఎపఫ్రాదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని, అంటే అవసరమని అనుకుంటున్నాను. అతడి రోగి ఆయను, మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్షించువాడై విచారపడుచుండెను. కానీ అతడు రోగియే చావుకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించాను. ఎంత మంచి మాట చూడండి. ఈరోజు మనం ఒకరికి ప్రయాసపడమండి. మనం అనారోగ్యం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనలో మనమే చచ్చిపోతామే, కానీ చావుకు దగ్గరైపోతాం. ఒక యథార్థత ఉండదు, ఒక ఖచ్చితత్వం ఉండదు. చచ్చిపోతే ఏమని రాయం చేసుకుంటాం మనం? నా విశ్వాసము కాపాడుకుంటే నీ నీతి కిరీటము నా కొరకు ఏర్పరచబడింది. ఇలా అన్నీ చాలా నీతిమంతుల్లాగా నా విశ్వాసము నేను కాపాడుకుంటున్నాను రాసిన. నిజమేనా అండి? అది మనకే తెలియాలి. రాసిన వాళ్ళకి తెలియాలి, కుటుంబస్తులకు తెలియాలి మనం ఎంత విశ్వాస జీవితంలో జీవించామో, ఎవరి కొరకైనా ప్రయాసపడ్డామా,
నా పని తుదముట్టించి తింటున్నాడు. ఏం పని చేస్తామని తుదముట్టించేస్తాం మనం? అంటే కుటుంబ బాధ్యత తుదముట్టించేసామని అర్థమా? రాసుకోవడానికి కూడా అర్థం లేదండి. చాలామంది చాలా గొప్ప కార్యాలు చేశామని ఒక వాక్యం తీసుకొచ్చి రాసేసుకుంటారు. అందులో గొప్పతనం ఏం కాదు. మన జీవితాలు ఏంటో మనము ఎపఫ్రా లాంటి జీవితాలను చూసి మనం మాదిరికరంగా మారాలి. ఎపఫ్రా లాంటి జీవితాలు చూసి నేను కూడా ప్రయాసపడాలి, నేను కూడా ప్రభు పనికి వాడబడాలి, ప్రభు కొరకు నేను కూడా ప్రయాసపడాలి అనుకోవాలి అని సిద్ధపడాలి. ఉపవాసం ఉండి ప్రార్థించాలి, సంఘము కొరకు ప్రయాసపడాలి, సంఘ బాధ్యతలను తీసుకోవాలి. సంఘములు ఎవరైనా రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేదో వారిని అడిగి తెలుసుకోవాలి. వారికి ఏదైనా కష్టములు ఉంటే వారి కొరకు ప్రయాసపడాలి. ఇవన్నీ మనం చేయగలిగినప్పుడే ఎపఫ్రా లాంటి బిడ్డలుగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎపఫ్రాను బైబిల్ గ్రంథంలో ఉంచాడు. చూడండి, అతని గురించి అందరికీ పెద్ద తెలియకపోవచ్చు, కానీ ఎపఫ్రా యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? సంఘాలు బాగుండాలి, సంఘము క్షేమముగా ఉండాలి, సంఘం అభివృద్ధి ఉండాలి, అనేకాత్మలు రక్షింపబడాలి. బయట కేకలేస్తామండి, బయట సువార్తకు పెద్ద మైకులు పెట్టి సభలు పెడితేనే మనము పని చేసినట్టు కాదు. అనేక మంది బలహీనులు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాం, పచ్చళ్ళు తెచ్చుకుంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఏదైనా కూర ఉంటే తెచ్చుకుంటాం, కానీ సువార్త ప్రకటించి వారిని బలపరచడానికి కానీ ముందుకు రాం, ఇష్టపడం. ఏమనంటే వాళ్ళు మన మాట వినరు, వాళ్ళు ముదిరిపోయారంటాం. కాదండి, నువ్వు వెళ్ళినప్పుడు వారికి మాంస హృదయముగా మార్చే దేవుడండి. నీకు ప్రయాసపడాలనే ఉద్దేశము నీలో నాలో రావాలి. ఇతను ఎంతగా అంటున్నాడు చూడండి, నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి యోధుడు. అంటే ఎంత సహాయకుడిగా ఉండకపోతే పౌలు గారు ఎంత ఇష్టముగా ఈ మాట చెప్తున్నాడో, ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడో చూడండి. ఈ దూతయు నాకు అవసరతలను నాకు ఉపచరించిన వాడు నేనే, వాడై ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని. అంటే నేను చూశాను అతను ఎంత మంచోడో, అతను ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడో చూస్తున్నాను. ఇప్పుడు మీకు అవసరం, మీ దగ్గరికి పంపడం చాలా అవసరమని నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను. అతని దగ్గర మీరు చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అతడు మీకు నేర్పిస్తాడు కనుక మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. అతడు ఎలాగున్నాడో తెలుసా? రోగి చచ్చిపోయే స్థితిలోకి వచ్చేసాడు. అలాంటి రోగి చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, కానీ చచ్చిపోలా. దేవుడు కనికరించాడు, బ్రతికించాడు. కానీ మిమ్మల్ని అందరినీ ఇలా బ్రతికించడానికి అతన్ని మీ వద్దకు పంపిస్తున్నాను. మిమ్మల్ని చూడటానికి, మీరు అతని గురించి ప్రార్థించారు, అతని గురించి మీరు కూడా దుఃఖించారన్న విషయం తెలిసి అతను ఎంతో సంతోషించి మీ వద్దకు రావడానికి సిద్ధపడుతున్నాడు. కొలస్సీలతో మాట్లాడుతున్నాడు దేవుడు, కొలస్సీలతో మాట్లాడుతున్నారు పౌలు గారు. నిజంగా దేవుని ఆత్మ అక్కడ ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. మరి అతను రోగే చావుటకు సిద్ధమయ్యాడు, కానీ దేవుడు అతన్ని కనికరించాడు. దేవుడు పని చేస్తే దేవుడు మనం ఎప్పుడు ఇతరుల పట్ల కనికరము కలిగేవాడిగా ఉండాలండి, దయ కలిగిన వాడిగా ఉండాలి, ఆదరించేవాడిగా ఉండాలి. దోర్కాను జ్ఞాపకం చేసుకోండి. భాషాంతరం, ఆమె పేరు తబిత, భాషాంతరముగా ఆమెకు దోర్కా అని పేరు. ఆమె ఏం చేసిందటండి? ముసలి వాళ్ళను, పేదవాళ్లను ఆదరించిందంట. వాళ్ళకి కుట్లు కుట్టి, వాళ్ళకి బట్టలు కుట్టి వారికి సహాయంగా ఉందటండి. ఆమె ఒకరోజు కాయిలా పడి చనిపోయినప్పుడు అందరూ ఆమెను పడి ఏడ్చారంట. ఆమె బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి. ఆ దుఃఖము, ఆ ప్రార్థన దైవజనుడు వచ్చినప్పుడు ఆమెను తట్టి లేపినప్పుడు ఆమె తిరిగి లేచింది, చనిపోయిన ఆమె. ఎందుకో తెలుసా? ఈ రోదనలు, ఈ బిడ్డలందరూ చేసిన ప్రార్థనలు, ఆమెకు ఉన్న మంచి మనసు దేవుడు కనికరించి మళ్ళీ తిరిగి లేపాడండి. మనోళ్ళు పడిపోతే చచ్చిపోతే ఎంత ఏడ్చేస్తామో, పడి ఏడ్చేస్తాం. అందుకే దేవుడు తిరిగి లేపడు. ఎందుకంటే మనం ఏదో స్వార్థం కొరకే వాళ్ళు బతకాలనుకుంటాం, కానీ వాళ్ళు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడికి ఉపయోగమైన పాత్రగా అతను ఉండాలని మనం ఏడం. అయ్యో చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు, లేకపోతే నా పిల్లోడు చచ్చిపోయాడు, నా సొంతోళ్ళు చచ్చిపోయారని ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? వాళ్ళ వల్ల మనకి ప్రయోజనం కావాలి గనక, ఉపయోగం కావాలి గనక, నీ సొంతంగానికి కావాలి గనక. అందుకే దేవుడు తిరిగి వాళ్ళని ఏం బతికించడు. దేవుడు అనుకున్నాడు, అలాగా అనుకొని వెంటనే తీసేసుకుంటాడు అంతే. తిరిగి ప్రాణం పోయడానికి ఏం పెద్ద ముందుకు రాడు దేవుడు. ఎందుకంటే మన స్వార్థపరులుగా ఉంటున్నామేమో. ఒక ఎపఫ్రో లాగా నువ్వు నేను మారిపోవాలండి. మనందరము ఎపఫ్రో లాంటి బిడ్డలుగా, మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈయన మరి చూడండి, ఆయన బ్రతకడం ఎంత గొప్ప విషయం. ప్రభు కొరకు చావడానికి కూడా సిద్ధపడిపోయాడట ఎపఫ్రో. రోగి అయినప్పుడు దేవుడు బతికించాడు, కానీ ఆయన పరిచర్యలో ఒకవేళ చావాల్సి వస్తే చచ్చిపోవడానికి ఇష్టపడే మనిషి అంట.
ఎపఫ్రో అంత మంచి వ్యక్తి. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే, ఎపఫ్రో అను నా ప్రియుడైన తోటి దాసుడు వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతను ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలియపరిచినవాడు. చూడండి, సంఘంలో ఎక్కడ చూసినా గొడవలండి. ఆవిడ అలాగా అతను అలాగా చేశాడు, ఇలాంటి బుద్ధులు కలిగి ఉంటారు, మేము వెళ్తే అలా మాట్లాడారు. ఇవే సోది ఎన్ని మాట్లాడుకుంటాం. సంఘంలో ఉన్న వారి ఒక్కరి గురించి ఒక మంచి చెప్పరండి. ఇంకొకరు మంచి చెప్పే మంచి మనసు కలిగి మనం ఉండాలి. వారిలో ఉన్న చెడ్డని ప్రభు అణిచివేసే. వారిలో ఒకవేళ చెడు ఉందేమో, నాకు చెడుగా కనబడుతుంది, తీసేయి. వారిలో మంచి మనస్సును కలగచేయి అని అడిగే బిడ్డలుగా మనం ఉండాలి. వారి ఆత్మ బాగుండాలని మనము కోరుకోవాలి. మనము ఇతరుల క్షేమము కొరకు కోరే విధంగా, ఇతరులను ఘనపరిచే బిడ్డలుగా, హెచ్చించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నిజంగా బ్లెస్ చేయబడతాం. మనం ఇతరుల గురించి మనం చెడ్డ మాటలు పలకూడదు. మరి ఎలా అంటున్నాడు చూడండి, ప్రేమను తెలియచేశాడంట. మరి ఎంత మంచివాళ్ళు. నువ్వు ఒక్కదానివే ప్రేమ పొందేయాలి. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేనే గొప్ప అయిపోవాలి, నేనే గొప్పోడిని అనిపించుకోవాలి, నేనే గొప్పదాన్ని అనిపించుకోవాలి అనుకుంటారు. కానీ సంఘం అంతా గొప్పోళ్ళుగా నువ్వు చూపించగలగాలి. ఒక ఎపఫ్రో లాగా నువ్వు నిలవబడగలగాలి. ఎంత మంచి మాట్లాడినాడు చూడండి. కొలసీ 1వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తే, ప్రియమైన వాడట అతను, తోటి దాసుడు. చూడండి ఎంత ఇష్టపడేవాడు. సేవకుడు అంటే గౌరవం. ఈరోజు సేవకుడు అంటే గౌరవం ఉందా? లేదే. సేవకుడి మీద ఎన్ని మాటలని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమీ అది మేలుకరముగా ఉండదు. ఒకవేళ తప్పు సేవకుడు చేస్తే దేవుడు చూసుకుంటాడు, కానీ నువ్వు అనటానికి వీలు లేదు. ఒక సేవకుడు నువ్వు అన్నావంటే నువ్వు చాలా శాపగ్రస్తురాలు అయిపోతావు. అనొద్దండి. సేవకుని ఎప్పుడూ అనొద్దు, సేవకురాలని ఎప్పుడూ అనకండి. నిజం చెప్తున్నాను. సేవకుడిని మీరు గౌరవించండి, సేవకుడిని మీరు ప్రేమించండి. ప్రియమైన వాడు తోటి దాసుడు అంటున్నాడు. నా దాసుడు ఎక్కడికైనా వెళ్తుంటే వారికి ఏమైనా కావాలేమో, వారికి ఏమైనా ప్రయాణానికి డబ్బులు ఉన్నాయో లేదో, వారు ఏదైనా అవసరతలు ఉన్నాయేమో, తోటి దాసుడుగా నువ్వు ప్రవర్తించు. నీ సేవకుని ప్రేమించు. నీ పక్కన నీ సంఘంలో ఎవరికైనా అవసరత ఉందేమో, నీకు కలిగి ఉంటే కొంచెం పెట్టు. ఇలా ఉండడానికి మనం ఇష్టపడాలట. 3వ అతడు అన్నీ నేర్పించాడంట. భక్తిగా ఎలాగ ఉండాలో, ఎలాంటి అంటే సత్యమును గురించి, కృపను గురించి నేర్పించాడట. అతను ఎలాగూ సర్వసత్యములోనికి వెళ్ళాలో నేర్పించాడు. ఆయన సర్వసత్యములో మనం ఉంటే కృప ఎలా పొందుతామో సంఘానికి నేర్పించాడట. అలా నేర్పించేవాడు కొన్నాడు. 4వదిగా నమ్మకమైన వాడు కొన్నాడు. యథార్థత ఉందండి మనకి? దేవుడి సన్నిధికి వస్తాం, ఊపుకుంటూ వచ్చేస్తాం, ఒక కానుక తెచ్చుకోం. వారమంతా కాపాడిన దేవుడికి, నెలంతా కాపాడిన దేవుడు ఇచ్చిన జీతానికో ఇచ్చిన దానికో దశంభాగం ఇస్తామండి? నీవు తినిన దాంట్లోంచి నువ్వు గుప్పుడు బియ్యాన్ని తీస్తావా? నీకు ఏదైనా పంట పండితే మొదటి భాగాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇస్తావా? ఏ బీరకాయ పాదో, ఏ వంకాయలో పండితే తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో విత్తుతావా? వాళ్ళకే బోల్డు, పాస్టర్కేం తక్కువ. నీకు అనవసరం పాస్టర్ గారికి ఉందా లేదా, పొందుతున్నారా లేదా. నీ పని నువ్వు చేయి, నీ బాధ్యత నువ్వు చేయి. నీ మొలగ చెట్టుకు ఒక కాయ కాస్తుంది, మొదటిది తీసుకొచ్చి. నీ కోడి గుడ్డు పెడితే మొదటిది తీసుకొచ్చి నువ్వివ్వు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నా తల్లి మాకు నేర్పిందండి. మా మేనమావులు వచ్చి 10 రూపాయలు ఇస్తే మనిషికి 2.5 మా 10 రూపాయలు మా నలుగురికి ఇచ్చేదండి. ఇస్తే మేము ఆ 2.5లో పావలా తీసి మా అమ్మకి ఇచ్చేవాళ్ళం. మేము ఆదివారం సాక్ష్యం చెప్పి మా అన్న వచ్చి 10 రూపాయలు ఇస్తే మా పిల్లల దశంభాగం రూపాయి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విత్తుతున్నా అని చెప్పేది. అది చెప్పే వరకు అట్లా చూసేవాళ్ళం మేము. అలాగ నేర్చుకున్నామండి. అందుకే ఇంత ఆశీర్వాదము. ఎందుకు ఇంత సేవకులు ఆశీర్వదింపబడతారో ఎలాగో తెలుసా అండి? పోషింపబడతారు. నువ్వు ఇవ్వకపోతే పోషింపబడరు అనుకుంటున్నావేమో. దేవుడు ఎక్కడి నుంచైనా మన్నాను పంపించి సేవకుడిని పోషిస్తాడు. అంత నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. నువ్వు తినేది, నిజం చెప్తున్నాను, మీరు దశంభాగాలు తినకండి. తింటే మీరు అనారోగ్య పాలైపోతారు. మీరు కాదు, మీ పిల్లలు కూడా అనారోగ్యాలు అయిపోతారు. వద్దు. మీరు దేవుని సొమ్మును ఎంత చిన్నది కూడా తినకండి. దేవుడికి ఇవ్వండి. నమ్మకమైన వాడిగా ఉన్నాడట. నువ్వు నమ్మకమైన వాడిగా దానిగా ఉండటానికి నిన్ను నేర్చుకో. క్రీస్తు పరిచారకుడుగా అనేక మందికి పరిచర్య నేర్పించేవాడట. క్రీస్తు పరిచారకుడుగా ఉండి తను పరిచర్య చేస్తూ అనేక మంది యవ్వనస్తులను పరిచర్య చేయడం ఎలాగో నేర్పించాడటండి. అతను సంఘాన్ని బలపరిచాడట. మరి ఆ పరిచర్యలో క్రీస్తు యొక్క శిష్యులుగా చేశాడట. 6వదిగా ప్రార్థనలో పోరాడుతూ సంఘము కొరకు, సంఘ స్థాపన కొరకు, సంఘాల క్షేమము కొరకు మరి ఎంత ప్రయాసపడ్డాడో చూడండి.
మరి కొలస్సీ సంఘాన్ని ఏర్పరిచాడు, లవొదికయ సంఘాన్ని ఏర్పరిచాడు, మరొక సంఘాన్ని, 3 సంఘాలని ఏర్పరిచాడండి. మరి ఈ స్థాపించిన సంఘాల్లో వారి ఆ 3 సంఘాల కొరకు చివరి వరకు పోరాడాడట. వారి క్షేమము కొరకు, వారి నెమ్మది కొరకు, దేవుని యొక్క నడిపింపులో నడుచుకొరకు చివరి వరకు పోరాడాడటండి ఎపఫ్రా. నువ్వు నేను ఒక ఎపఫ్రా లాగా ఉందామా? పరిశుద్ధాత్ముడు ఎపఫ్రాను గ్రంథములో ఎలాగో రాయించాడో నువ్వు నేను ఒక ఎపఫ్రాలా ఉంటే ఆయన బుడ్డిలో రాసుకుంటాడు, దాచుకుంటాడు. నీ కన్నీటిని కానీ, నీ మాటను కానీ, నీ ప్రవర్తన కానీ అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన చేతుల్లో నిన్ను పెట్టుకుంటాడు. ఒక ఎపఫ్రాలాగా ఉందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమగల తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డను దీవించండి. మేమందరం ఒక ఎపఫ్రాలా ఉండాలయ్యా. నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకస్తులుగా మేము ఉండుట కృపను చూపించండి. నీ పని చేయుటకు సంఘము కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని, మా బిడ్డలను అందరినీ నడిపించమని, ప్రతి క్రైస్తవుని ఒక ఎపఫ్రాలా చేసి సంఘాల కొరకు అనేక ఆత్మలు రక్షించే బిడ్డలుగా ఉంచమని, మేలుతో అందరినీ తృప్తిపరచమని రక్షకుడైన యేసు నామమున పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.